ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాలు తన పేరు గుర్తుంచుకునేలా నిర్మిస్తానని సీఎం రేవంత్ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన పరిణామాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాస్త ముందు వెనకాడుతున్నారు. అయితే క్రెడాయి సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. తన లక్ష్యం హైదరాబాద్ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టడమేనని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఇతర సీఎంలను వారు చేసిన పనులతో ఎలా గుర్తుపెట్టుకుంటారో అలాగే ఫ్యూచర్ సిటీ అంటే తన పేరు గుర్తుకు వచ్చేలా నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. రేవంత్ ఉద్దేశం ఐటీ కారిడార్ ఆ చుట్టుపక్కలే కాకుండా ఫ్యూచర్ సిటీలోనూ పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు పిలుపునివ్వటమే. అందుకే వారికున్న డౌట్స్ ను క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్యూచర్ సిటీ విషయంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఆ సిటీ మాస్టర్ ప్లాన్ ను ప్రకటించి దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ప్రైవేటు పెట్టుబడిదారులు అటువైపు చూసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా నెమ్మదిగా కదులుతోందన్న అభిప్రాయం ఉంది. అందుకే తొందరపడి వారు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా సున్నితమైనది, చాలా హెవీగా ఉంటుంది. ఒక్కసారి ఎక్కడైనా ఇరుక్కుపోతే చాలా ఇబ్బందులు పడతారు. అందుకే అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం పనులు చెయ్యకపోగా ఆ భూములను అసలు ఫ్యూచర్ సిటీగా మార్చవచ్చా లేదా అన్నది ఇప్పుడు లీగల్ ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రస్తుతం రేవంత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేస్తోన్న భూములు ఫార్మా సిటీ కోసం సేకరించినవి. ఈ భూములను మొదట ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కోసం తీసుకున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఏ ఉద్దేశంతో భూములు తీసుకున్నారో వాటికే వినియోగించాలి. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నారు. అంటే ఆ భూములు ఫార్మాస్యూటికల్ ఉపయోగం కోసమే ఉపయోగించాలి. ఈ భూములను ఫ్యూచర్ సిటీ కోసం ఉపయోగించడం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. భూములు కోల్పోయిన వాళ్ళు న్యాయ పోరాటం చేయవచ్చు. ఇప్పుడు ఫార్మా సిటీ రైతులు అదే పని చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ కోసం మరో 30,000 ఎకరాలు కావాలని భూసేకరణ చేయాలని సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భూమి సేకరణపై వ్యతిరేకత ఉంది. కేటీఆర్ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ దందాగా విమర్శిస్తున్నారు. నలుగురు సోదరుల కోసమే ఇలా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రైతుల భూములను కాంగ్రెస్ నాయకులు లాభం కోసం ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సైబరాబాద్ నిర్మాణానికి 25 సంవత్సరాలు పట్టిందని, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కూడా దీర్ఘకాలం పడుతుంది. అది కూడా పెట్టుబడులు వస్తేనే. ఇంత పెద్ద ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక వనరులు సమకూర్చడం సవాలుగా ఉంటుంది. ఫార్మా సిటీ భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తిగా అసాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రకారం చూస్తే అది అసాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ఫార్మా సిటీ, ఇటు ఫ్యూచర్ సిటీ కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.